నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పీన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి, కాంగ్రెస్ కు ఓట్లు అడిగే అర్హత లేదు, అవినీతి వైసీపీ నేతలు జైలుకే, వడగాల్పులతో జనం విలవిల. ఇలాంటి వార్తల సమాహారం స్పీన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. పింఛన్దారులకు మే నెల పింఛన్ వారి ఇంటి వద్ద వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఆ పార్టీ నేత మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ఈసీకి అందజేశారు. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినట్లు కనిపించలేదు అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఏప్రిల్లో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పింఛన్దారులను జగన్ మోసం చేశారు అని చెప్పేసి దుయ్యబట్టారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది అని తెలిపారు. పింఛన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దాదాపు 33 మంది వృద్ధులు ఎండవేడి తట్టుకోలేక మృతి చెందారని తెలిపారు. వైసీపీ దుర్మార్గపు ఆలోచనలతో రాజకీయ ప్రయోజనాల కోసం వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు అన్నారు. జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి జగన్ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చేలా వ్యవహరిస్తున్నారు అని లేఖలో పేర్కొన్నారు. ఇక మే నెల పింఛన్ పంపిణీకి ఇంకా 5 రోజులే సమయం ఉందని చంద్రబాబు తెలియజేశారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున ఇంటింటికి పింఛను పంపిణీ 2 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది అన్నారు. ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ జరుగుతుందన్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలి అని కోరారు. పింఛన్లు ఇవ్వకుండా ఈ అంశాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 62,000 మంది వాలంటీర్లతో రాజీనామా చేయించి ఇప్పుడు వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోంది అని చంద్రబాబు ఆరోపించారు. ఈసీకి ఉన్న అపరిమిత అధికారాలను ఉపయోగించి వాలంటీర్లుగా చేసిన వారు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి చంద్రబాబు కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత జగన్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. ఎన్డీఏతోనే బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు. తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అని ఎన్నికల ప్రచారంలో ప్రధాని చెప్పారు అని పవన్ తెలిపారు. ఇక సీఎం జగన్ రెడ్డి 30కి పైగా కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్నాడు అని పవన్ వివరించారు. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జగన్ జైలుకు వెళ్తాడు అని స్పష్టం చేశారు. ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ముందు నుంచి చెబుతున్నానని అన్నారు. అన్ని వర్గాలను వంచిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఇక సింగవరం విజయనగరం సభలతో పాటు కాకినాడలో జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. రాష్ట్రం గంజాయి క్యాపిటల్ అయిపోయింది అని ఆక్షేపించారు. ఇక 14 నుంచి 15 ఏళ్ల పిల్లలకు కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లోపించాయని తెలిపారు. కాపు రిజర్వేషన్లను జగన్ చీకొట్టారని పవన్ ఆక్షేపించారు. అలాంటి వైసీపీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ నిలబడడం దారుణమని అన్నారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి అంటే పరిశ్రమలు రావాలి అని పవన్ సూచించారు. కూటమి గెలవగానే నెల్లిమర్ల జూట్ మిల్లును తెరిపిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఇక జగన్ పాలన నవనందుల మాదిరిగా ఉంది అని పవన్ వ్యాఖ్యానించారు. చాణక్య చంద్రగుప్తుల కాలంలో నవనందులు తలతిక్క పనులు చేసేవారు అని తెలిపారు. అందుచేత మనం చాణక్యులం కావాలి అని పవన్ పిలుపునిచ్చారు. ఇక నిత్యావసరాల ధరలు తగ్గించాలి అంటే ఏసీలు ఆపితే సరిపోదని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలని సూచించారు. అప్పుడే పేద ప్రజలకు మనుగడ ఉంటుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గేట్వే అవుతుంది అన్నారు. కానీ జగన్ దానిని పూర్తి చేయలేదు అని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది కల్లా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాము అన్నారు. అన్ని వర్గాల ప్రజలను వంచిన జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోరాడుతున్నాయని తెలిపారు. ప్రజాగళం వారాహి యాత్రలో భాగంగా చంద్రబాబు పవన్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సింగవరం విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తొలగించాలి అంటూ అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ద్వారానే సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్న లక్ష్యంతోటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని తాను సంకల్పించాను అన్నారు. ఇందుకోసం టీడీపీ హయాంలో 2,700 ఎకరాలు భూసేకరణ చేశాము అని చెప్పారు. ఇదే సమయంలో జగన్ ఆయన అనుచరులు వందలాది ఎకరాల భూములు తక్కువ ధరలకే కొనుగోలు చేశారని చెప్పారు. ప్రభుత్వ భూములను దోచుకున్నారు అని చెప్పారు. మళ్లీ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు అని చంద్రబాబు ఆక్షేపించారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సక్రమంగా అమలు చేయలేకపోతోంది అని ధ్వజమెత్తారు. ఇక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పంచాయతీ పడింది అన్నారు. తనపై నిందలు వేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నదేమీ లేదు అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పని చేయించాలి అంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు శక్తినివ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలిపిస్తే భూమిని ఆకాశాన్ని ఏకం చేసి జనం తరపున పోరాడతా అని కేసీఆర్ తెలియజేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బస్సు యాత్ర చేపట్టారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ చౌటుప్పల్, నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకున్నారు. అక్కడ రోడ్ షో తర్వాత సూర్యాపేట చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం రేవంత్ భాష అమానుషంగా ఉంది అన్నారు. శ్వేతపత్రాలతో బోగస్ మాటలు చెప్తున్న రేవంత్ రెడ్డి 6 హామీలకు పంగనామాలు పెట్టారని దుయ్యబట్టారు. 1956 నుంచి తెలంగాణకు ముఖ్య శత్రువు కాంగ్రెసే అన్నారు. రైతు బంధు ఇవ్వడం లేదని, రైతు బీమా ఉంటుందో ఉండదో తెలియదో లేదు అన్నారు. ఇక రైతు బంధు ఇస్తే నీళ్ల సొమ్ము ఏమైనా పోతుంది అని కేసీఆర్ నిలదీశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా 1994 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం నిన్న బదిలీ వేటు వేసింది. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు 3 ఐపీఎస్ అధికారుల పేర్లతో ప్యానెల్ సమర్పించాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలనే పంపాలి అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ ను పరిశీలించిన అనంతరం ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైన అధికారులు ఇవాళ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక అధికార వైసీపీతో అంటకాగుతూ గత 5 ఏళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ము కాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది. తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలి అని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల సంబంధిత విధులేవి అప్పగించవద్దు అని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపై బొత్స ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ ను బొత్స సత్యనారాయణ తిట్టారు అని షర్మిల ఆరోపించారు. వైఎస్ఆర్ ను తాగుబోతూ అన్నారని షర్మిల ఆరోపించారు. జగన్ కు ఉరిశిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. విజయమ్మను సైతం బొత్స అవమానపరిచారు అని తెలిపారు. అలాంటి బొత్స జగన్ కు తండ్రి సమానులు అనడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఇక జగన్ కేబినెట్ లో ఉన్న వాళ్లంతా వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్లేనని షర్మిల తెలిపారు. వాళ్లంతా అతడికి తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్ లేరని, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని షర్మిల వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయడానికి సిద్ధం కావాలి అన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ ప్రకటించారు. హరీష్ రావు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోవాలని సూచించారు. ఇక కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు మాట తప్పవద్దు అని సీఎం సూచించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై వరంగల్ సభలో సీఎం స్పందించారు. కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారు అని ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించే నాయకులు కావాలని సూచించారు. ఎంపీ టికెట్ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్ ను సంప్రదించలేదు అన్నారు. కడియం వద్దకు కాంగ్రెస్ పెద్దలను పంపించామని చెప్పారు. మెదడు కరిగించి కాళేశ్వరం కట్టామని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. ఇక మేడిగడ్డ మేడిపండు అయింది, సుందెళ్ల సున్నా అయింది అన్నారు. అన్నారం ఆకాశంలో కలిసిపోయింది అని ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూడాలి అని కోరారు. ఇక కాళేశ్వరం రండి చూద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. అక్కడే కూర్చొని నిపుణులతో చర్చిద్దామని కేసీఆర్ కు రేవంత్ సలహా ఇచ్చారు. కేసీఆర్ కు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం రావాలి అని సూచించారు. ఆ పార్టీకి ఎక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవు అన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ టీవీ స్టూడియోలో గంటల పాటు కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నారు అని చెప్పారు. ఇక 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. వరంగల్ అంటే దేశానికి తలమానికమైన పీవీ, కాళోజీ, జయశంకర్ గుర్తొస్తారని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ మాదిరిగా వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్ తో పాటు ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఓట్లు అడిగే అర్హత లేదు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూటకపు వాగ్దానాలు చేసి అమలు చేయలేకపోయింది అన్నారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ డివిజన్ లో ఆయన ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రేమ్నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన కార్నర్ పాయింట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం పాలనలో తన కుటుంబ సభ్యులకే పెద్దపీట వేశారు అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను ఎక్కడ నెరవేర్చారు అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు సురక్షితంగా సుసంపన్నంగా జీవిస్తున్నారు అని ఆయన చెప్పారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇక బీఆర్ఎస్ ఓఎల్ఎక్స్ లో పెట్టినా కొనేవారు లేరు అని ఎద్దేవి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదు అన్నారు. ఉమ్మడి ఏపీలో మజ్లీస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. సీఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసే కేసీఆర్ అండ్ కో ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాలైనా గెలవాలి అని సూచించారు. బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని సవాల్ చేశారు. ఇక నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకు వస్తారు అని ప్రశ్నించారు. నల్లగొండలో బీజేపీ బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి జిల్లాకి ఏమీ చేయని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ఉండదు అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు అని చెప్పారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే జిల్లాల అభివృద్ధి జరగలేదు అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 9.81 లక్షల మంది పరీక్షలకు హాజరైనట్లు ఆయన తెలియజేశారు. ప్రథమ సంవత్సరంలో 60.01%, ద్వితీయ సంవత్సరంలో 64.19% ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్ లో 2.87 లక్షల మంది, సెకండ్ ఇయర్ లో 3.22 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 68.35% బాలికలు, 51.5% బాలురు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 72.53% బాలికలు, 56.1% బాలురు పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71.07%తో ప్రథమ స్థానంలో నిలవగా మేడ్చల్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. సెకండ్ ఇయర్ లో ములుగు 81%తో మొదటి స్థానంలో, మేడ్చల్ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. ఇక అధికారిక వెబ్సైట్ లో మార్కు షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు సలహా ఇచ్చారు. ఇక పరీక్షల్లో ఫెయిల్ అయినా మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు అధైర్యపడవద్దు అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. ఫలితాలపై మానసిక ఆందోళనకు గురయ్యే వారి కోసం టెలిమానస్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఇక 14416 నంబర్కి కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అని సలహా ఇచ్చారు. ఇంటర్ కాలేజీల గుర్తింపు ప్రక్రియను మే నెలలో పూర్తి చేస్తాము అని చెప్పారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 3 లోక్సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఈ నెల 22న విడుదల చేసిన జాబితాలో 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్ తాజాగా మరో 5 చోట్ల అభ్యర్థులను మార్చింది. చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్, తెనాలి, కొండపి, మార్కాపురం చోట్ల మార్పులు జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్సభ సీటు సిపిఎంకు, గుంటూరు లోక్సభ స్థానం సిపిఐకి కేటాయించిన కాంగ్రెస్ చెరో 8 అసెంబ్లీ సీట్లను వామపక్షాలకు కేటాయించింది. ఇక లోక్సభ అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. నర్సాపురం కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు, రాజంపేట షేక్ బషీద్, చిత్తూరు ఎం జగపతి పోటీ చేస్తారు. ఇక చీపురుపల్లిలో ఆదినారాయణ జమ్ము, శృంగవరపు కోటలో గేదెల తిరుపతి, ఇక విజయవాడ తూర్పు పునుగోటి వాటి నాంచారయ్య పోటీ చేస్తారు. ఇక తెనాలి చందు సాంబశివుడు, బాపట్ల గంట అంజిబాబు, సత్తెనపల్లి చంద్రపాల్ చుక్క ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఇక కొండపి ఎస్సీ పసుమర్తి సుధాకర్, మార్కాపురంలో సయ్యద్ సావేద్ అన్వర్ పోటీ చేస్తారు. కర్నూలు షేక్ జిలానీ బాషా, ఎమ్మిగనూరు మారుముల్లా ఖాసిం వలి, మంత్రాలయం పిఎస్ మురళీకృష్ణరాజు ఎన్నికల బరిలో ఉంటారు. ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దు అని భారత చైతన్య యువజన పార్టీ
అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్లో కోరారు. ఇప్పటి వరకు 62,000 మంది రాజీనామా చేశారని 900 మందిపై చర్యలు తీసుకున్నాము అని ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలియజేశారు. ఇక వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని చెప్పారు. రాజీనామాలు ఆమోదిస్తే వారంతా వైసీపీకి అనుకూలంగా ఉంటారని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని తెలిపారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆ అధికారాలు వినియోగించవచ్చు అని తెలిపారు. పిటిషనర్ వాదనలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలు వాయిదా వేసింది. ఏపీలో మే రాకుండానే పెన్షన్ల కోసం టెన్షన్ ప్రారంభమైంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో వృద్ధులు వితంతువులు ఆందోళన చెందుతున్నారు. ఎండలకు 36 మంది మరణించారని బ్లూ మీడియా ప్రచారం చేయడంతో మే నెలలో పెన్షన్లు ఇంటికే తీసుకువెళ్లివ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సీఈఓకు ఎన్డీఏ పక్షాలు వినతి పత్రం అందజేశాయి. ఏప్రిల్ 1వ తేదీన జరిగిన సంఘటనలు పునరావృతం కానివ్వద్దు అని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన సామాజిక భద్రతా పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందజేస్తున్నారు. 65 లక్షల మందికి 1950 కోట్ల రూపాయలను పంపిణీ చేయాలని ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందించేవారు. ఇక వాలంటీర్లను తొలగించాలి అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ఆటంకం ఏర్పడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్గే సొంత జిల్లా అయిన కలబురగిలో పర్యటించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టపడకున్నా ప్రజల కోసం పనిచేశాను అని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుంటే తనకు ఇక్కడ స్థానం లేదు అని భావిస్తాను అని ఆయన తెలియజేశారు. ఈసారి కాంగ్రెస్ కు ఓటు వేయకుంటే మీ హృదయాలను గెలవలేకపోయాను అని భావిస్తానని అన్నారు. తనకు ఇక్కడ చోటు లేదు అని నిర్ణయించుకుంటాను అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసినా లేకున్నా తాను ఈ ప్రాంతానికి పని చేశాను అని అనుకుంటే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరవ్వండి అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను ఓడించేందుకు పోరాడతాను అన్నారు. వాళ్ళ ముందు తలొగ్గే ప్రసక్తే లేదు అన్నారు. రాజకీయాల కోసమే తాను పుట్టాను అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకున్నా చివరి శ్వాస వరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తాను అని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కలబురగి నుంచి 2009-2014 ఎన్నికల్లో గెలుపొందిన ఖర్గే 2019లో ఓటమిని చవిచూశారు. ఈసారి ఆయన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమాని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఉమేష్ జాదవ్ బరిలో ఉన్నారు. వైసీపీ సర్కార్ తీరుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాగానే వైసీపీ అవినీతి నాయకులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. జగన్ పాలనలో విశాఖపట్నం డ్రగ్స్, ల్యాండ్ మాఫియాకు అడ్డాగా మారింది అని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసింది అని విమర్శించారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపెట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం 13.50 లక్షల కోట్ల అప్పులు చేసింది అన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై 2 లక్షల రుణభారం మోపింది అని ఆరోపించారు. ఖజానా ఖాళీ చేసి టన్నుల భారం ప్రజల మీద వేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్రాన్ని విశాఖను డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ గా మార్చిన ఘనత వైసీపీకే దక్కింది అన్నారు. ల్యాండ్, హ్యూమన్ ట్రాఫింగ్, మైనింగ్ మాఫియాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో పూర్తిగా కూరుకుపోయింది అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధికి భరోసా కల్పిస్తాము అన్నారు. ఇక కాంగ్రెస్ విస్మరించిన తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చి తెలుగు వారిపై ఉన్న గౌరవాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చాటి చెప్పింది అన్నారు. వచ్చే 5 ఏళ్లలో దేశంలో జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. వివేక హత్య కేసులో అప్రూవర్ జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థి దస్తగిరి కీలక ఆరోపణలు చేశారు. పులివెందుల్లో తన నామినేషన్ను అడ్డుకోవాలని వైసీపీ చూస్తుంది అని ధ్వజమెత్తారు. ఇక తన నామ పత్రాల దాఖలు కార్యక్రమానికి నేటికి మార్చుకున్నట్లు చెప్పారు. ఇక టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఈ రోజే నామినేషన్ వేస్తున్నారని, ఆ పార్టీ ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనపై రాళ్ల దాడికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అందింది అన్నారు. ఇక సీఎం జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను వేయాలి అని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. ఇక
ఇక పోలీసులపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఇకనైనా మారాలి అని సూచించారు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని ఉమా హితవు పలికారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది అన్నారు. ఇది చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలి అని సూచించారు. వైసీపీ పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నాము అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి అని తెలియజేశారు. ఇక విజయవాడ సెంట్రల్లో ఏసీపీ సీఐలు వెల్లంపల్లి కన్సర్న్లు నడుస్తున్నారని విమర్శించారు. వీరిపైన చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పనిచేయాలని సలహా ఇచ్చారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదు అని హెచ్చరించారు. రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలియజేశారు. అన్ని గ్యారంటీలతో పాటు రుణమాఫీ హామీని ఆగస్టు 15 లోపు నెరవేరుస్తానని సీఎం ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఇక సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడుతూ సీఎం సవాల్ను స్వీకరిస్తున్నానని హరీష్ రావు తెలియజేశారు. ఇచ్చిన హామీలను అధికార పార్టీ నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది అని హరీష్ రావు తెలియజేశారు. ఇవాళ అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు తాను వస్తానన్నారు. సీఎం రేవంత్ కూడా అక్కడికి వచ్చే ఆగస్టు 15 లోపు రుణమాఫీ హామీని పూర్తి చేసి ప్రమాణం చేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక హామీని నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్థానం ఖరారైంది. ఆ పార్టీ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. ఆ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాళ్ళ ఆయన ఆ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ సమాచారం ఇచ్చింది. ముందుగా ఈ స్థానం నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపాలి అనుకున్నా తాజాగా అఖిలేష్ పోటీకి దిగుతున్నారు. ఖన్నౌజ్ లో ఎస్పీతో సహా అఖిలేష్ కుటుంబానికి మంచి పట్టుంది. 2019లో అజంగఢ్ స్థానం నుంచి పోటీ చేసిన అఖిలేష్ విజయం సాధించారు. కానీ 2022లో కరహల్ నుంచి ఎన్నికైనా ఆ తర్వాత అక్కడి నుంచి తప్పుకున్నారు. తెలంగాణలో జోరుగా హుషారుగా నామినేషన్ల ప్రక్రియ సాగింది. రాష్ట్రంలోని 17 స్థానాలకు వివిధ పార్టీల తరపున స్వతంత్రులతో కలిపి 230 మంది అభ్యర్థులు 302 సెట్ల నామినేషన్లు వేశారు. గడిచిన 6 రోజుల్లో 547 మంది 856 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ లోక్సభ స్థానానికి మహమ్మద్ సమీర్, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, ఇక కరీంనగర్ అభ్యర్థిగా రాజేందర్ రావు పేర్లు ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి రాజేందర్ రావు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఎక్కడి నుంచి వచ్చిన వలస పక్షులకు ఓట్లేసి గెలిపిస్తే సమస్యలు పరిష్కారం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మల్కాజ్గిరి బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఈటెల రాజేందర్, సునీధర్ రెడ్డిని ఆయన వలస పక్షులతో పోల్చారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ అనంతరం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. షామీర్పేట మండలం దొంగల మైసమ్మ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే 3 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు, అప్పులతో పాలన చేస్తున్నారని విమర్శించారు. వానుడి ప్రతాపంతో ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీస్తున్నాయి. కోస్తా జిల్లాలో వడగాల్పులకు జనం విలువెల్లాడిపోతున్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో రాత్రి పొద్దుపోయేదాకా సెగ తగ్గడం లేదు. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గుజరాత్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం సాధించింది. ఐపీఎల్ 17వ సీజన్లో 4 పరుగుల తేడాతో నెగ్గింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లో 8 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది.